నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, అంతర్జాతీయ అనిశ్చితులతో సూచీల పతనం. భారీగా పెరిగిన బంగారం వెండి ధరలు, 1,60,000 దాటిన గోల్డ్, కిలో సిల్వర్ 3,30,000. దావోస్లో లోరియల్ సీఈఓతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ. హైదరాబాద్లో బ్యూటీటెక్ జీసీసీ ఏర్పాటు చేస్తామని నికోలస్ వెల్లడి. హనుమకొండ అదనపు కలెక్టర్ నివాసాల్లో కొనసాగుతోన్న సోదాలు. లంచం తీసుకున్న ఘటనలో ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న వెంకటరెడ్డి. స్పెయిన్లో మరోసారి రైలు ప్రమాదం. రిటైనింగ్ వాల్ కూలడంతో పట్టాలు తప్పిన ట్రైన్. బంగారం వెండి ధరల పరుగు ఆగట్లేదు. రోజు రోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 దాటిన మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం మరింత పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,100 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,900 రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు పగ్గాలు లేకుండా పెరగడంతో పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండి ధర కూడా తగ్గనంటోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 3,30,000 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి. గ్రీన్లాండ్ స్వాధీనానికి, గాజా శాంతి మండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై, ఫ్రాన్స్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతుండటంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. బంగారం వెండి ధరల పరుగు ఆగట్లేదు. రోజు రోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 దాటిన మేలిమి బంగారం 10 గ్రాముల ధర బుధవారం మరింత పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,100 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,900 రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు పగ్గాలు లేకుండా పెరగడంతో పసిడి ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. మరోవైపు వెండి ధర కూడా తగ్గనంటోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 3,30,000 పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ లోహాల ధరలు జోరుగా పెరుగుతున్నాయి. గ్రీన్లాండ్ స్వాధీనానికి, గాజా శాంతి మండలిలో సభ్యత్వానికి సహకరించడం లేదంటూ ఐరోపా దేశాలపై, ఫ్రాన్స్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించారు. దీంతో అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు పెరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించడంతో వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కొత్త ఇంధన రంగాలు, విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ అంతకంతకు పెరుగుతుండటంతో దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా నష్టాల్లో ఉంది. నిఫ్టీ 150 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నాస్డాక్ 560 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతుంది. డిఎక్స్ 250 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. తైవాన్ స్టాక్ మార్కెట్లు సైతం నేల చూపులు చూస్తున్నాయి. నిక్కీ 232 పాయింట్ల నష్టాల్లో కొనసాగుతోంది. అమెరికా, ఐరోపా మధ్య టారిఫ్ అనిశ్చితి, భౌగోళిక, రాజకీయపరమైన ఉద్రిక్తతలు, ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి మధ్య సూచీలు నేల చూపులు చూస్తున్నాయి. అన్ని రంగాల సూచీలు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మదుపరులు భారీగా సంపదను కోల్పోతున్నారు.
దావోస్లోని లోరియల్ సీఈఓ నికోలస్ హియోరోనిమస్తో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సీఈఓ నికోలస్ వెల్లడించారు. నవంబర్లో భారీ పెట్టుబడులతో బ్యూటీ టెక్ జీసీసీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రేటర్ కార్పొరేషన్లను ఒకే వ్యవస్థ కింద చేర్చి ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్ దోమలగూడలోని జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయ ప్రారంభోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి పాల్గొన్నారు. పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి 4 రకాల వ్యవస్థ, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, అదేవిధంగా గ్రేటర్ కార్పొరేషన్ 4 రకాల వ్యవస్థలను తీసి ఒకటే రకమైన వ్యవస్థ ద్వారా పరిపాలనా సౌలభ్యము, ప్రజలకు సౌకర్యాలు అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి జరగాలని తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి అంతా కూడా ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి 12 జోనల్ కమిషనర్లను, అదేవిధంగా 60 డీసీలను నియమించుకొని పరిపాలన కొనసాగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా రాబోయే కాలంలో జిహెచ్ఎంసీ సర్వీసెస్ నూతనంగా కలిసిన ప్రాంతాలు కావచ్చు, ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ప్రాంతాలు కావచ్చు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని భవిష్యత్తు ప్రణాళిక చేసుకొని అభివృద్ధిని ఒక మార్గదర్శకత్వం తీసుకొని ముందుకు పోవాలనేటువంటి, ఎందుకంటే హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, ఇక్కడ 2047 విజన్తో ముందుకు పోయేటప్పుడు దానికి అనుగుణంగా అన్ని రకాల సౌకర్యాలు కలిగజేసేటువంటి బాధ్యత ప్రభుత్వం ఉంది. అది ఇండస్ట్రీ వారు వచ్చినా, ఐటీ రంగం వచ్చినా, టూరిజం రంగం వచ్చినా, మెడికల్. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్ వారం రోజుల్లో రానుంది. ఈ నెల 24 లేదా 27న ప్రకటన ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదిని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 15లోగా ప్రక్రియ పూర్తి చేసేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చే వారికి నేడు ఎస్ఈసీ శిక్షణ ఇవ్వనుంది. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ కసరత్తు చేస్తున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వార్డుల విభజనతో పాటు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదంతో పురపాలక శాఖ ఎస్ఈసీకి సమర్పించింది. ఎన్నికలపై ప్రభుత్వ సన్నద్ధత తెలుపుతూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవి రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ప్రభుత్వపరమైన ప్రక్రియ పూర్తి కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదుని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎస్ఈసీ ఇవాళ ఉదయం ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం, మధ్యాహ్నం ఉమ్మడి వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడనున్నారు. రేపు ఉదయం ఉమ్మడి నల్గొండ, మధ్యాహ్నం ఉమ్మడి పాలమూరు జిల్లాల కలెక్టర్లతో సమీక్షించనున్నారు. ఎల్లుండి ఉదయం రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మధ్యాహ్నం ఉమ్మడి మెదక్ జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని కలెక్టర్లకు రాణి కుముదుని దిశానిర్దేశం చేశారు. ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్లకు ఇవాళ ఎస్ఈసీ కార్యాలయంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్నికల నిర్వహణలో అనుభవం, అవగాహన ఉన్న సీనియర్ అధికారుల్ని మాస్టర్ ట్రైనర్లుగా నియమించి ఈ నెల 19న శిక్షణ ఇచ్చారు. ఇవాళ శిక్షణ పొందే ట్రైనర్స్ ఆఫ్ ట్రైనర్లు జోనల్ అధికారులు, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో తుది ఓటర్ల జాబితాని ఇప్పటికే ప్రచురించారు. వాటిలో పురుష ఓటర్లు 25,62,369 ఉంటే మహిళలు 26,80,014, థర్డ్ జెండర్లు 640 ఓటర్లు ఉన్నట్లు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాల్ని ఖరారు చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియను ఫిబ్రవరి 15 నాటికి పూర్తి చేసేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది.
రాష్ట్రంలో వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలపడంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టనుంది. వచ్చే నెల 3వ తేదీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి పురపాలిక ఎన్నికల్లో భాగంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, జీహెచ్ఎంసీ మినహా 7 కార్పొరేషన్లకు ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు మేడారంలో జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు రిజర్వేషన్లు సైతం ఖరారయ్యాయి. ఇందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా కసరత్తు పూర్తి చేసింది. దీంతో షెడ్యూల్ ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను జనంలోకి తీసుకెళ్లేందుకు అవసరమైన కరపత్రాలను పార్టీ రాష్ట్ర నాయకత్వం సిద్ధం చేసింది. మున్సిపాలిటీలు, నగరపాలక సంఘాల్లో గడప గడపకు ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన అంశాలను చేరవేసి చైతన్యం తీసుకొచ్చేందుకు స్థానిక నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లనుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాల లబ్ధిదారులను కలిసి ఓట్లు అభ్యర్థించాలని కేడర్కు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. రాష్ట్రంలోని 90% స్థానాల్ని చేజెక్కించుకునే లక్ష్యంతో పనిచేయాలని జిల్లా, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకత్వానికి రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యర్థులకు దీటుగా ప్రచారం నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లను కూడా రంగంలోకి దించి మంత్రుల పర్యవేక్షణలో మున్సిపాలిటీల్లో ప్రచారం చేసేలా రంగం సిద్ధం చేసింది. పార్టీ శ్రేణుల్ని పురపాలిక ఎన్నికలకు సన్నద్ధం చేసేలా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి డీసీసీ అధ్యక్షులు కొన్ని పేర్లను పీసీసీకి నివేదించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర సీనియర్ నాయకులు అభ్యర్థుల ఎంపిక విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రత్యర్థులు నిలిపే అభ్యర్థులను, ఆయా అభ్యర్థులకు ఉన్న ప్రజాబలం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. రెబల్స్ కారణంగా పంచాయతీ ఎన్నికల్లో 500 పంచాయతీల్లో అధికార కాంగ్రెస్ మద్దతుదారులు ఓటమి పాలయ్యారు. దీంతో రెబల్స్ ను కట్టడి చేసేలా పార్టీ పెద్దలు దృష్టి సారించారు. రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ సమాయత్తమవుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే మంచి ఫలితాలు సాధించిన ఆ పార్టీ మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో ఎక్కువ మున్సిపల్ చైర్మన్ స్థానాలను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇన్ఛార్జిగా మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఆశిష్ షెలార్, సహా ఇన్ఛార్జిగా రాజస్థాన్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖా శర్మలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రకటించారు. ఆ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నగారా త్వరలో మోగడంతో కమలదళం సిద్ధమైంది. ఇప్పటికే బూత్ స్వస్థీకరణపైన సమీక్ష నిర్వహించిన బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల్ని, బీఆర్ఎస్ 10 ఏళ్ల వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతూ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 710 సర్పంచ్ స్థానాల్ని కైవసం చేసుకుని జోష్లో ఉన్న కమలం పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల అవినీతి, ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రజలకు వివరిస్తూనే మున్సిపల్ కార్పొరేషన్లలో నెలకొన్న డ్రైనేజీ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యల్ని ఎండగడుతోంది. కేంద్రం నిధుల వల్లే పట్టణాల్లో కాస్తో కూస్తో అభివృద్ధి జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇప్పటికే పురపోరుకు సమాయత్తం కోసం బీజేపీ ఆఫీస్ బేరర్లతో రాష్ట్ర స్థాయి బూత్ నిర్మాణ అభియాన్ వర్క్ షాప్, రాష్ట్ర పదాధికారుల సమావేశంతో పాటు విజయ సంకల్ప పేరుతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అపార్ట్మెంట్ వాసులు, కాలనీ కమిటీలతో భేటీలు నిర్వహించాలని యోచిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్లలో ఎక్కువగా విద్యావంతులు, మేధావులు ఉంటారు కాబట్టి వారితో సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. తటస్థ ఓటర్లపై ఎక్కువగా దృష్టి సారిస్తే మంచి ఫలితాలు దక్కుతాయని భావిస్తోంది. పార్టీ గుర్తుపై జరిగే ఈ ఎన్నికల్లో అద్భుత ఫలితాలు సాధించి రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాన్ని ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
పురపాలక ఎన్నికలు బీజేపీ ప్రజా ప్రతినిధులకు సవాల్గా మారాయి. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరుగుతున్నందున 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలకు కీలకంగా మారాయి. పురపోరులో ప్రతికూలత వస్తే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని నేతలు ఆందోళన చెందుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆర్థిక, జనబలమున్న అభ్యర్థుల్ని పార్టీ అన్వేషిస్తోంది. బలమైన అభ్యర్థుల్ని బరిలో దింపితే కాంగ్రెస్, బీఆర్ఎస్ కు కళ్లెం వెయ్యొచ్చని భావిస్తోంది. ఢిల్లీలో సింగరేణి సంస్థ బోర్డు మీటింగ్ జరుగుతోంది. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్రాల బొగ్గు, గనుల శాఖ అధికారులు హాజరయ్యారు. నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారంపై బోర్డు మీటింగ్లో చర్చకు వచ్చింది. నైనీతో పాటు ఇతర బొగ్గు బ్లాక్లకు టెండర్లు, ఇతర అంశాలపై అధికారులు సమీక్షిస్తున్నారు. అలంపూర్ నియోజకవర్గంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే విజయుడు మధ్య తోపులాట చోటు చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలికలోని పైపాడులో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం భూమి పూజ కోసం 2 నాయకులు హాజరయ్యారు. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టిన అనంతరం ఎంపీ కొట్టాల్సిన సమయంలో కొబ్బరికాయల సంచిని బీఆర్ఎస్ కార్యకర్తలు పక్కకు లాగడంతో వివాదం ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను పక్కకు పంపించేశారు. సాయంత్రం ఐజ పురపాలిక పరిధిలో 4 కోట్ల రూపాయలతో చేపట్టిన పనులకు ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ చేయాల్సి ఉంది. ఎమ్మెల్యే విజయుడు కోసం ఐజకు చెందిన బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆర్ఎండ్బీ అతిథి గృహం రహదారిపై వేచి ఉండగా వారిని పోలీసులు అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. ఎమ్మెల్యే కార్యకర్తలతో కలిసి ఠాణాకు వెళ్లి తమ వారిని ఎందుకు అరెస్టు చేశారని ప్రశ్నించడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభివృద్ధిలో పోటీ పడాలని, భూమి పూజల్లో కాదని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. హైదరాబాద్లో సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థ రూపొందించనున్నట్లు రాష్ట్ర రవాణా, ఆర్ఎండ్బీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ తెలిపారు. సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో వికాస్ రాజ్ సమావేశం నిర్వహించారు. రోడ్లపై ట్రాఫిక్ తగ్గించడంతో పాటు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడమే ఈ ప్రణాళిక లక్ష్యమని వికాస్ రాజ్ చెప్పారు. హైదరాబాద్లో మల్టీ మోడల్ రవాణా వ్యవస్థ దిశగా ఇది కీలక ముందడుగని పేర్కొన్నారు. మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సులన్నింటికీ వర్తించే సమగ్ర టికెటింగ్ వ్యవస్థ సాధ్య అసాధ్యాలను పరిశీలించాలని మీ సేవా కమిషనర్కు ఆయన సూచించారు. ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు జీపీఎస్ ద్వారా పర్యవేక్షించే ప్రైవేటు షటిల్ వాహనాల సేవలు ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. సమీపంలోని బస్టాప్లు, మార్గాలను మ్యాపింగ్ చేసి స్టేషన్ల వారీ అనుసంధానించేలా ప్రణాళికను రూపొందించాలని ఆర్టీసీ, జీహెచ్ఎంసీలకు వికాస్ రాజ్ సూచించారు. హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డికి చెందిన హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలోని నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో ఏసీబీ దాడులు చేస్తోంది. అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇల్లు, బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సోదాల్లో డబ్బు, బంగారం, ఆస్తులకు సంబంధించిన పత్రాలు అధికారులు గుర్తించారు. గత నెలలో 60,000 రూపాయలు లంచం తీసుకుంటూ వెంకటరెడ్డి ఏసీబీకి చిక్కాడు. ఈ కేసులో ఇప్పటికే సస్పెన్షన్లో వెంకటరెడ్డి ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో లేఅవుట్ రహదారి విషయంలో ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగారు. అమీన్పూర్ పెద్ద చెరువు అవతల వైపు కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గానికి పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కు గత కొంతకాలంగా భూ సరిహద్దు వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు పలుమార్లు సర్వేలు నిర్వహించి ఎవరికి ఎంత ఏకడ భూమి వస్తుందనేది నిర్ధారించారు. అయితే పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఅవుట్కు రహదారి ఏర్పాటు చేసేందుకు హైడ్రా అధికారులు వస్తున్నారని తెలిసి కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గం అక్కడకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాలకు వాగ్వాదం జరిగింది. ఈలోపుగా హైడ్రా సీఐ బాలగోపాల్ వచ్చి కాటసాని రాంభూపాల్ రెడ్డి వర్గానికి ఎక్కడ వరకు వస్తుందనేది సర్వే నిర్వహించి చూపించిన తర్వాత పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్కు చెందిన లేఅవుట్లో రహదారి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆ రెండు కలిపితే కూడా 3 acres 27 గుంటాలు. అది మీరు ఎక్కడుందో అది కూడా ఆ బార్డర్ 324 ఆ తర్వాత 327 మధ్యలో ఉంది. అంటే ఆ మధ్యలో ఉంటుంది. అటు ఆ బార్డర్లో సౌత్ సైడే ఉంటుంది. కానీ మీకు బార్డర్ కానీ మీకు నైబరింగ్ ల్యాండ్ కానీ 193 లేదు, 190 సర్వే నెంబర్ లేదు. కాబట్టి మీరు ఇక్కడ కాదు, మీరు అక్కడ అదే ల్యాండ్ చూపిస్తారు. మరి మాకు ఎక్కడుందో మాకు చూపించమంటే మొన్న అంతకుముందు 2 సార్లు టిఫిన్ సర్వే జరిగింది. టిఫిన్ వచ్చేసాయి. దాంతో మా ఏడీ గారు వర్కౌట్ చేయడం, వాళ్ళు కూడా అందరం ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, మేము ఉన్నాం, అందరూ ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారు. 29 సర్వే నెంబర్లో వారికి కాటసాని ఉమామహేశ్వరి అమ్మ గారికి 3 ఎకరాల 27 గుంటలు చూపించి మిగతా దాంట్లో లేఅవుట్లో చూపించేసి అక్కడ నుంచి లేఅవుట్ రహదారి వేస్తాం.
సికింద్రాబాద్ తిరుమలగిరి ఆర్మీ పాఠశాల సమీపంలో జరిగిన రహదారి ప్రమాదంలో ఓ 7 ఏళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. ఆర్కేపురం వంతెన నుంచి ఆర్మీ పబ్లిక్ పాఠశాల వైపునకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. బాలుణ్ణి పాఠశాలలో వదిలేందుకు వెళ్తున్న క్రమంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి తల్లి కుమారుడు కింద పడినట్లు పోలీసులు తెలిపారు. వారి వెనకే వస్తున్న ఆర్మీ వాహనం వారిపై నుంచి వెళ్లడంతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా తల్లికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న నేరేడుమెట్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తండ్రి జమ్మూ కశ్మీర్లో ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ బేగంపేట ఫ్లైఓవర్పై కారు బోల్తా పడిన ఘటనలో 4గురికి గాయాలయ్యాయి. అతివేగం వల్ల డివైడర్ ఢీకొని కారు బోల్తా పడింది. స్థానికులు గాయాలైన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కారు బోల్తా పడటం వల్ల అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. యాక్సిడెంట్ అయిన గంట తర్వాత మనకి ఈ గోడ తీస్తే ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరం దివాన్ చెరువు వద్ద అర్ధరాత్రి 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. గేదె అడ్డు రావడంతో ఓ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. వెనుక విద్యార్థులతో వస్తున్న 2 బస్సులు ఆ బస్సును ఢీకొట్టాయి. విద్యార్థుల బస్సులను వెనుక నుంచి వచ్చిన మరో బస్సు ఢీకొట్టింది. తెలంగాణలోని నల్గొండ జిల్లా గుండ్లపల్లిలోని మోడల్ ప్రభుత్వ పాఠశాల కళాశాలకు చెందిన 9, 10 ఇంటర్ విద్యార్థులు 3 రోజుల క్రితం విహారయాత్రకు వెళ్లారు. 40 మంది బాలికలు, 40 మంది బాలురు, 10 మంది ఉపాధ్యాయులు, సిబ్బంది 2 బస్సుల్లో అరకు, పాడేరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థులను దివాన్ చెరువులోని బాల వికాస్ మందిరానికి తరలించారు. పేరు శ్యామ్ సుందర్ అండి. నేను నల్గొండ డిండి మోడల్ స్కూల్లో జువాలజీ లెక్చరర్గా చేస్తున్నాను. ఎక్స్పోజర్ విజిట్కు మేము 17th రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్స్పోజర్ విజిట్ వెళ్ళామండి. అరకు, బొర్రా, విశాఖపట్నం, సింహాచలం. నిన్న రాత్రి తిరుగు ప్రయాణంలో రాజమండ్రికి సమీపంలో దివాన్ చెరువు అనే ఊరిలో సడన్గా ఒక జంతువు ఆవు అడ్డం రాబట్టి అక్కడ బ్రేక్ వేయడం జరగదు. కాన్సిక్వెన్సెస్గా వెనక్కి బస్సెస్ ఢీ కొట్టుకున్నాయి. అందులో మా స్కూల్ పిల్లలు చిన్న మైనర్ ఇంజురీస్తో బయటపడ్డారు. అట్లాగే వాళ్ళను సత్వరంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తీసుకురావడం జరిగింది. అందరూ సేఫ్గా ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలదు. ఒక 32 మందికి చిన్న చిన్న ఇంజురీస్ అయ్యాయి. సో వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. ఒకదానికొకటి గుద్దుకున్నాయని అంటే మాకు అప్పటికి మేము నిద్రలో ఉన్నాం, అసలు ఏం గుర్తుకులేదు, మాకేం తెలియదు కూడా. లేచేసరికి ఇవన్నీ ఇన్సిడెంట్ జరిగింది అంతే. ఒక బస్సు నుంచి ఇంకో బస్కి గుద్దుకున్నాయంట. 3 days సంక్రాంతి హాలిడేస్ తర్వాత 3 days ట్రిప్కి వచ్చినాం. మేము ఎంజాయ్ చేసాం 3 days. లాస్ట్ డే వైజాగ్ నుంచి నైట్ తెలంగాణకి రిటర్న్ అవుతుంటే మా బస్కి యాక్సిడెంట్ అయ్యింది. మా బస్లో మొత్తం టోటల్ 55 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో అందరికీ ఏం పెద్దగా ఇంజూరీస్ ఏం కాలే, నార్మల్ చిన్న చిన్న దెబ్బలు తాకినాయి. ఎవరికి ఏం అంత కాలే, అందరు సేఫ్గానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తొండంగి మండలం ఏవీ నగరం శివారు పంట కాల్వలో ఓ ఫార్మా కంపెనీ నుంచి వస్తున్న రసాయన వ్యర్థాల లోడ్ లారీ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి ప్రమాదకరమైన రసాయనం కాల్వలో కలిసింది. ఇక్కడే పంపింగ్ స్కీమ్ ఉండడంతో నీరు కలుషితమయ్యే ప్రమాదముందని అధికారులు అప్రమత్తమయ్యారు. కాల్వ నుంచి నీరు ఏవీ నగరం, కొమ్మనాపల్లి, రావికంపాడుతో పాటు పలు గ్రామాలకు సరఫరా అవుతోంది. ప్రజలెవరూ నీటిని తాగొద్దని అధికారులు హెచ్చరించారు. కాల్వ నీరు పక్కనున్న చిన్న చెరువుల్లో కలిసే అవకాశం ఉండడంతో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే యనమల దివ్య పరిస్థితిని సమీక్షించారు. ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ బీహెచ్ఈఎల్ మెట్రో కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలో 3 ఇళ్లలో చొరబడిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుమారుగా 14 తులాలకు పైగా బంగారం, 12 తులాలకు పైగా వెండిని దొంగలించారు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు ప్లంజ్ పూల్తో పాటు డ్యాంకి చేయాల్సిన మరమ్మతులపై ఎట్టకేలకు కదలిక మొదలైంది. 6 ఏళ్లుగా నిపుణుల కమిటీలు చేసిన సిఫారసులు కాగితాలకే పరిమితం కాగా గతేడాది మేలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చేసిన సిఫారసులు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ విజ్ఞప్తి మేరకు సాంకేతిక నిపుణుల గ్రూపును ఏర్పాటు చేస్తూ కేంద్ర జల సంఘం నిర్ణయం తీసుకుంది. అందులో సిడబ్ల్యూసి, సిఎస్ఎంఆర్ఎస్, సిడబ్ల్యూపీఆర్ఎస్ సంస్థలకు చెందిన వారు సహా 2 రాష్ట్రాల ఇంజనీర్లు, కృష్ణా బోర్డు నుంచి డైరెక్టర్ స్థాయి అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు 2 రాష్ట్రాలకు సిడబ్ల్యూసి లేఖ రాసింది. శ్రీశైలం డ్యాం దిగువ భాగంలో ఆప్రాన్ దెబ్బతినడం, ప్లంజ్ పూల్లో భారీ గొయ్యి ఏర్పడి డ్యాం భద్రతకే ప్రమాదం ఏర్పడింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలోని బృందం గతేడాది డ్యాంను పరిశీలించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తీసుకోవాల్సిన చర్యలపై 2025 మేలో నివేదిక సమర్పించింది. కొన్నేళ్లుగా కమిటీలు పరిశీలించి నివేదికలు ఇచ్చినా, సిఫార్సులు చేసినా పునరుద్ధరణ పనులు జరగలేదని, డ్యాం భద్రత విషయంలో రాజీపడ్డారని ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన ఆప్రాన్ చివర 50 మీటర్ల దూరం నుంచి 220 మీటర్ల వరకు గుంతపడిందని, ప్లంజ్ పూల్లో లోతు 122 మీటర్ల నుంచి 160 మీటర్ల వరకు ఉన్నట్లు పేర్కొంది. ప్లంజ్ పూల్ మరింత కోతకు గురై స్పిల్వే దెబ్బతినకుండా ఏర్పాటు చేసిన సిలిండర్లలో 1 నుంచి 39 వరకు మార్చాలని సూచించింది. డ్యాం మరమ్మతులకు చేపట్టాల్సిన స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యల్ని ఎన్ఎస్డీఏ సూచించింది. 8 బ్లాక్ నుంచి 12వ బ్లాక్ వరకు స్టెబిలిటీ ఎనాలిసిస్ చేయాలని పేర్కొంది. దీర్ఘకాలిక చర్యలపై కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖకు తెలిపింది. శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్వహణలో ఉంది. ఎన్ఎస్డీఏ సిఫార్సు మేరకు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ పలు దఫాలు కేంద్ర జల సంఘంతో చర్చించిన తర్వాత నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్లంజ్ పూల్కు జరిగిన నష్టాన్ని అంచనా వేయడం సహా అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చేయడం, పునరుద్ధరణ చర్యల్ని సిఫార్సు చేయడం, అమలు ప్రణాళిక, డిజైన్స్, డ్రాయింగ్స్ ఇవ్వడం తదితరాలు కమిటీ బాధ్యతలని కేంద్ర జలసంఘం పేర్కొంది. నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘంలోని డిజైన్స్ విభాగం చీఫ్ ఇంజనీర్ వివేక్ త్రిపాఠి చైర్మన్ గా వ్యవహరిస్తారు. సభ్యులుగా సిడబ్ల్యూసీలోని వివిధ డైరెక్టరేట్ల నుంచి సోమేష్ కుమార్, సమర్థ అగర్వాల్, అరుణ్ ప్రతాప్ సింగ్, మధుకాంత్ గోయల్, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ నుంచి మనీష్ గుప్తా, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ నుంచి ఎంకే వర్మ, జీఎస్ఐ నుంచి శైలేంద్ర సింగ్ ఉన్నారు. ఏపీ నుంచి కర్నూలు జిల్లా ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్ ఉంటారు. అందులో తమ సభ్యుల పేర్లు తెలపాలని తెలంగాణ నీటిపారుదల శాఖ, కృష్ణానది యాజమాన్య బోర్డును సిడబ్ల్యూసీ కోరింది. మేడారం జాతరకు ఇప్పటి నుంచే భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. మహాజాతరకు రాష్ట్రంలోని భక్తులు మాత్రమే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా విచ్చేస్తారు. వీరందరికీ రవాణా సౌకర్యం కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈసారి మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం టీజీఆర్టీసీ 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడిపిస్తుంది. ప్రత్యేక బస్సులు, భక్తుల కోసం అధికారులు చేసిన ఇతర ఏర్పాట్లపై మరింత సమాచారం ఈటీవీ ప్రతినిధి అందిస్తారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర. తెలంగాణ మినీ కుంభమేళాగా చెప్పుకునేటువంటి మేడారం జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. ఈ జాతరకు తరలివచ్చేటువంటి భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ 4,000కు పైగా ప్రత్యేక బస్సులను నడుపుతుంది. దీనికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తుంది. ఈసారి కూడా ఈ బస్సుల్లో మహాలక్ష్మి మహిళలకు ఉచిత పథకాన్ని కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే పురుషులకు మాత్రం 50% అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే వచ్చేప్పుడు డీజిల్ ఖర్చులు కూడా వాళ్ళకు మిగలట్లేదని కూడా అధికారులు అంటున్నారు. అందుకే ఈ 50% అదనపు ఛార్జీలు తప్పనిసరి పరిస్థితిలో మేడారం జాతరకు వసూలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా అధికారులు చెప్తున్నారు. మేడారం జాతరకు వచ్చేవాళ్ళు అమ్మవార్ల దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లేందుకు కూడా ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లలో క్యూ కట్టాల్సిందే. ఇక్కడ క్యూ కడితేనే బస్సు ఎక్కేందుకు అనుమతిస్తారు. భక్తుల కోసం ఇక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో తాత్కాలిక టెర్మినల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 51 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లలో ఉన్న వాళ్ళను పర్యవేక్షించేందుకు, బస్సుల్లో ప్రయాణికులను తరలించేందుకు దాదాపు 10,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఆర్టీసీ
ప్రయాణికుల కోసం తాత్కాలిక బస్ టెర్మినల్ని ఏర్పాటు చేయడమే కాదు, ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసింది. అందులో 76 వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ముఖ్యమైనటువంటి అధికారులంతా కూడా రద్దీ ఎట్లా ఉంది, బస్సుల కోసం వచ్చేటువంటి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ తోపులాటలు జరుగుతున్నాయి, ఎక్కడ బస్సులు అవసరం ఉన్నాయి, ఎక్కడ అవసరం లేదు అనే అంశాలని ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలిస్తుంటారు. దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను పంపిస్తూ ఉంటారు. వాళ్ళను గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేసే దిశగా ఒక చక్కని ప్లానింగ్తో ఆర్టీసీ ముందుకెళ్తుంది. మేడారం దర్శించుకోలేని భక్తుల కోసం టీజీఎస్ఆర్టీసీ ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. మరి వాళ్ళు బంగారం తీసుకోవడం ఎలా? అందుకే వారి కోసం టీజీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో లాగిన్ అయ్యి బంగారాన్ని బుక్ చేసుకుంటే 299 రూపాయలకే అమ్మవార్ల బంగారం, ఒక 100 గ్రాముల బంగారంతో పాటు అమ్మవార్ల చిత్రపటాలు, పసుపు, కుంకుమను కూడా వాళ్ళకి అందజేస్తుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆర్టీసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో భక్తులు వస్తారు. ఒకేసారి దర్శించుకున్నటువంటి భక్తులంతా కూడా తిరిగి తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఇక్కడికి చేరుకుంటారు. ఒకేసారి 20,000 మంది పైచిలకు క్యూ లైన్లలో ఉండే విధంగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అంతకు మించి ప్రయాణికులు వస్తే, భక్తులు వస్తే వాళ్ళు ఇక్కడ వేచి ఉండేందుకు ఇక్కడ తాత్కాలిక షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారు. 4,000 ఆర్టీసీ బస్సులను ఒకేసారి ఆపరేటింగ్ చేయడం అంటే ఆషామాషి కాదు. దానికి అవసరమైనటువంటి మ్యాన్ పవర్ ఉండాలి. ఇక్కడ అవసరమైనటువంటి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పర్యవేక్షణ కూడా ఉండాలి. దానికి సంబంధించి వరంగల్ రీజనల్ మేజర్ విజయభాను అండ్ టీం ఇక్కడ వాళ్ళంతా కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రతి జాతరకు కూడా వీళ్ళే, ఈ జిల్లా వాళ్ళే దీన్ని పర్యవేక్షిస్తుంటారు. సార్, ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సులు ఏమన్నా మరమ్మతులకు గురైతే వాటికి సంబంధించి ఇక్కడ ఏమన్నా గ్యారేజ్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేశారా? నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా బస్సులు ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే గత 6 నెలల నుండి మేము స్పెషల్ మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాము. ఒకవేళ మీరు అన్నట్టు ఫెయిల్ అయితే కూడా మనం అటెండ్ చేసుకోవడానికి మనకు హన్మకొండ నుండి ఇక్కడ వరకు దాదాపు 15 జీప్స్ స్పెషల్ మొబైల్ టీమ్స్ ఉంటాయి. అందులో మెకానిక్స్ ఉంటారు, ఒక అధికారి ఉంటాడు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా అటెండ్ చేసేస్తాడు. అవి కాకుండా జామ్ అయినప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంటే, అంటే వెహికల్స్ మూవ్మెంట్ కూడా ప్రాబ్లం అవుతుంది ఒక్కోసారి. అటువంటి సందర్భాల్లో వాడుకోవడానికి మేము బైకులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా 10 బైకులు ఉన్నాయి. ఈ 10 బైకులు ఒక్కో బైక్ మీద ఒక మెకానిక్, ఒక అసిస్టెంట్ ఉంటాడు. కావాల్సిన పనిముట్లు కూడా ఉంటాయి అందులో. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు జామ్ కూడా అవకాశం లేదు. ఒకవేళ జామ్ అయిపోయింది, లేకపోతే బండి ఫెయిల్ అయిపోయింది అనుకోని అది కదలకుండా ఉంటే వాటిని పక్క తోయడానికి మాకు క్రేన్లు ఏర్పాటు చేశాము, ట్రాక్టర్లు ఏర్పాటు చేశాము. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు ఆర్టీసీ పరంగా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. ఇక్కడ క్యూ లైన్లకు సంబంధించి దాదాపు 60 క్యూ లైన్లను ఏర్పాటు చేశామని అంటున్నారు. అందులో 54 మాత్రమే వినియోగిస్తున్నారు, 6 మాత్రం ఖాళీగా వదిలేస్తున్నారు. ఎందుకు సార్ ఈ 6 ఫ్రీగా వదిలేస్తున్నారు? ఈ 6 క్యూ లైన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎమర్జెన్సీలో వాడుకోవడానికి ఏర్పాటు చేస్తున్నామండి. ముఖ్యంగా ఏదైనా వాళ్ళకి నీళ్ళు ఇవ్వడానికి, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి పోలీస్ వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకొని మేము 6 ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇక్కడ ఒక 3, అటువైపు ఒక 3 ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎవాక్యుయేట్ చేసి ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఇవి మనకు ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి మేడారం జాతరకు తరలి వచ్చేటువంటి ప్రతి భక్తుల్ని క్షేమంగా గమ్యస్థానానికి చేరవేసే వరకు కూడా ఆర్టీసీ అధికారులు తమ సాయశక్తిలా కృషి చేస్తామని అంటున్నారు. మేడారం జాతర నుంచి కెమెరామెన్ రమణ మహేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో లిఫ్టు పనిచేయకపోవడంతో వృద్ధులు, వికలాంగుల ఇబ్బందులు పడుతున్నారు. గత 3 రోజుల నుంచి లిఫ్టు పనిచేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు మెట్లు ఎక్కలేక స్వామివారి దర్శనం చేసుకోకుండా వెనుతిరిగారు. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు నిరాశ చెందుతున్నారు. వెంటనే దేవస్థాన అధికారులు లిఫ్టుకు మరమ్మతులు చేయాలని భక్తులు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ తొలి షిఫ్ట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా తొలి షిఫ్ట్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయింది. తిరిగి మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య రెండో షిఫ్ట్ పరీక్ష ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా సుమారు 14,50,000 మంది విద్యార్థులు
జేఈఈకి నమోదు చేసుకోగా తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1,50,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 8:30 గంటల వరకు విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించగా ఎల్బీ నగర్ అయాన్ డిజిటల్ కేంద్రంలో ఆలస్యంగా వచ్చిన ఓ విద్యార్థి వెనుదిరగాల్సి వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఫలితంగా పైలట్లు విమానాన్ని మేరీల్యాండ్లోని సైనిక స్థావరంలో ల్యాండ్ చేశారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్తుండగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. చిన్న ఎలక్ట్రిక్ సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్యగా పైలట్లు విమానాన్ని వెనక్కు మళ్లించారని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. మరో విమానంలో ట్రంప్ దావోస్కు వెళ్తారని వెల్లడించారు. టేకాఫ్ అయిన కాసేపటికే ప్రెస్ క్యాబిన్లోని లైట్లు ఆగిపోయాయని విమానంలో ప్రయాణిస్తున్న ఓ రిపోర్టర్ తెలిపారు. అర్ధగంట తర్వాత విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు తమకు సమాచారం ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు వినియోగిస్తున్న 2 ఎయిర్ ఫోర్స్ 1 విమానాలు 4 దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. బోయింగ్ సంస్థ కొత్త వాటిని తయారు చేసి ఇవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఆలస్యమవుతోంది. గ్రీన్లాండ్ అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ G7 దేశాల అత్యవసర భేటీకి పిలుపునివ్వగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. మేక్రాన్ ప్రతిపాదించిన సమావేశానికి వెళ్లనని తెలిపారు. ఫ్రాన్స్లో రాజకీయ అస్థిరత కారణంగా అధ్యక్షుడిగా మేక్రాన్ ఎక్కువ రోజులు ఉండరని వ్యాఖ్యానించారు. గ్రీన్లాండ్కు సంబంధించిన చర్చల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్న వారితో తాను సమావేశమవుతానని చెప్పారు. అయితే వారెవరో ఆయన వెల్లడించలేదు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన వేళ శ్వేత సౌధంలో ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. నాటో కూటమిలోని దేశాలు అమెరికాతో అన్యాయంగా వ్యవహరిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. నాటో కోసం ఏ అధ్యక్షుడి చేయనంతగా తాను చేశానని చెప్పుకొచ్చారు. అమెరికా సాయం లేకపోతే నాటో బలహీనంగా ఉండేదని వ్యాఖ్యానించారు. And by the way, I did more for NATO than any other person alive or dead. Nobody's done for NATO. I think you could ask the Secretary General about that, but he said it a lot. I've done more for NATO than anybody, and I see all this stuff, but NATO has to treat us fairly too. The big fear I have with NATO is we spend tremendous amounts of money with NATO, and I know we'll come to their rescue, but I just really do question whether or not they'll come to ours. వెనెజువేలా నుంచి చెమురు తీసుకుని వెళ్తున్న నౌకను అమెరికా సైన్యం సీజ్ చేసింది. కరేబియన్ సముద్రంలో సాగిట్టా నౌకను తమ నియంత్రణలోకి తీసుకున్నామని యుఎస్ సదరన్ కమాండ్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేసింది. అమెరికా అధ్యక్షుడు విధించిన ఆంక్షలకు విరుద్ధంగా నౌక విహరిస్తోందని, అందుకే సీజ్ చేశామని తెలిపింది. వెనెజువేలా నుంచి ఎగుమతి అయ్యే ప్రతి బ్యారెల్ ముడి చమురు చట్టబద్ధంగా జరగాలని రాసుకొచ్చింది. సాగిట్టా నౌక లైబీరియా జెండాతో వెళ్తున్నట్లు తెలిసింది. హాంకాంగ్కు చెందిన కంపెనీ ఆ నౌకను నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నౌకపై అమెరికా ఆర్థిక శాఖ గతంలో ఆంక్షలు విధించింది. ఇప్పటి వరకు 7 నౌకలను అమెరికా దళాలు సీజ్ చేశాయి. మరోవైపు వెనెజువేలా నుంచి 50 మిలియన్ బ్యారెళ్ల చమురును తాము తీసుకున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వాటిని ఓపెన్ మార్కెట్లో విక్రయించి చమురు ధరలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 27 ఏళ్ల పాటు అమూల్యమైన సేవలందించిన వ్యోమగామి సునీతా విలియమ్స్ పదవీ విరమణ చేశారని నాసా తెలిపింది. ఆమె నిర్ణయం గత ఏడాది డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చిందని వెల్లడించింది. 3 మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి సునీతా విలియమ్స్ అనేక రికార్డులు నెలకొల్పారని నాసా కొనియాడింది. అంతరిక్ష యానంలో సునీతా విలియమ్స్ ఒక మార్గదర్శకురాలని నాసా అధిపతి జేడ్ ఐజాక్మెన్ పేర్కొన్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో తన నాయకత్వం ద్వారా భవిష్యత్తు ప్రయోగాలకు మార్గనిర్దేశం చేయడంతో పాటు భూ దిగువ కక్షలో వాణిజ్య ఉపగ్రహ కార్యకలాపాలకు మార్గం సుగమం చేశారని కొనియాడారు. ఆమె సాధించిన అసాధారణ ఘనతలు రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. 1998లో నాసాలో చేరిన సునీతా విలియమ్స్ 608 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. తద్వారా ఎక్కువ సార్లు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు నెలకొల్పారు. ప్రస్తుతం ఆమె భారత పర్యటనలో ఉన్నారు. అమెరికా సెకండ్ లేడీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ శుభవార్త చెప్పారు. త్వరలో 4వ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. జూలై చివరిలో 12 మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. అతని రాక కోసం ఎదురు చూస్తున్నామని రాసుకొచ్చారు.
నిరంతరం తనకు సేవలందిస్తున్న మిలిటరీ వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. జేడీ ఉషా వాన్స్లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే 3 పిల్లలు ఉన్నారు. జేడీ ఉషా వాన్స్ దంపతులకు శ్వేత సౌధం శుభాకాంక్షలు తెలిపింది. స్పెయిన్లో మరోసారి రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనాలో రిటైనింగ్ వాల్ కూలి రైల్వే పట్టాలపై పడడంతో అటుగా ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 37 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిలో మొదటి బోగిలోని ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోడ కూలి ఉంటుందని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైల్వే సర్వీసులను నిలిపివేశామని చెప్పారు. ఈ నెల 19న కార్డోబా ప్రావిన్స్లో హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలును ఢీకొట్టడంతో సుమారు 42 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఆ ఘటన మరవక ముందే మరో రైలు ప్రమాదం చోటు చేసుకోవడంతో స్పెయిన్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వృత్తిరీత్యా ఆయన ఇంటెలిజెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్, మారథాన్లో మాత్రం మాస్టర్. ముంబై, పుణె, బెంగళూరు, లద్దాఖ్, బంగాల్లో ఇలా పలుచోట్ల నిర్వహించిన మారథాన్లలో పాల్గొని పలువురి ప్రశంసలు పొందుతున్నారు దుబ్బ కిషన్. తాజాగా ముంబైలో జరిగిన 42 కిలోమీటర్లు, పుణేలో 100 కిలోమీటర్ల ఆల్ట్రా మారథాన్లోనూ సత్తా చాటారు. 2025లోనే 4500 కిలోమీటర్ల మైలురాయి చేరుకున్నారు. మారథాన్ పోటీలో అంచెలంచెలుగా ఎదుగుతున్న ఇంటెలిజెన్స్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దుబ్బ కిషన్తో ఈటీవీ ముఖాముఖి. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి తల్లిదండ్రులకు వ్యవసాయ పనుల్లోనూ సాయపడుతూ మరోవైపు ఎస్ఐ ఉద్యోగం సాధించారు దుబ్బా కిషన్ గారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలిగొండ మండలం పొద్దూరు గ్రామానికి చెందిన ఈయన అనేక మారథాన్లో పాల్గొంటూ 2025లో 4500 కిలోమీటర్ల మైలురాయిని కూడా అందుకున్నారు. తాజాగా ముంబై, పూణేలో కూడా 100 కిలోమీటర్లు, 40 కిలోమీటర్ల పైగా మారథాన్లో పార్టిసిపేట్ చేసి అక్కడ మంత్రులతో కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆయన మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ సార్. మీ ప్రాథమిక విద్య అంతా కూడా మీ స్వగ్రామంలోనే జరిగింది. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో అత్యున్నత విద్యను అభ్యసించారు. ఈ విద్యా ప్రయాణం ఎలా సాగింది సార్? మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది సార్? మా నాన్న దుబ్బ మల్లయ్య గారు వ్యవసాయం చేసుకుంటూ మమ్మకు చదివేయడం జరిగింది. ప్రాథమిక విద్య మా పొద్దుటూరు గ్రామంలో జరిగింది 5th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఒలిగొండ గ్రామంలో పూర్తి చేయడం జరిగింది. డిగ్రీని భువనగిరిలో కంప్లీట్ చేసినాను 2003లో. పీజీ కోసం మన ఆర్ట్స్ కాలేజీలో 2003 to 5 MA హిస్టరీ కంప్లీట్ చేయడం జరిగింది. 2007లో ఎస్ఐ అయ్యారు. మొదటి ఎస్ఐ పోస్ట్ అనుభవాలు ఎలా ఉన్నాయి సార్? తర్వాత ఈ మారథాన్లోకి రావాలని ఎప్పుడు మీకు అనిపించింది సార్? నేను 2007 జూన్ నుంచి మన 2008 జూన్ వరకు అప్పాలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ట్రైనింగ్ చేయడం జరిగింది. అక్కడ మాకు ఎస్ఐకి ఉండాల్సిన మెలకువలు, ఆ శారీరక దృఢత్వం కానీ అన్ని మెలకువలు అక్కడే మాకు నేర్పించడం జరిగింది. నాకు ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత 2008లో చందనగర్ లో ఎస్ఐ పోస్టింగ్ చేస్తున్నప్పుడే నేను రన్నింగ్ కూడా ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే స్లో రన్నింగ్ చేస్తూ ఉండేవాడిని. కానీ రమేష్ రెడ్డి సార్ రన్నింగ్ పోటీలలో పాల్గొంటే నీ యొక్క రన్నింగ్ ఇంకా ఇంప్రూవ్ అవుతుందని ప్రోత్సాహంతో నేను 2021లో సారే నన్ను ఎయిర్టెల్ మారథాన్ కు హైదరాబాద్ పంపించడం జరిగింది. 42.19 కిలోమీటర్ను 4 hours 24 minutes లో కంప్లీట్ చేయడం జరిగింది. దానికి మా రమేష్ రెడ్డి సార్ నన్ను ఎంతో అభినందించి నాకు ప్రోత్సహించడం జరిగింది. సార్, ఇప్పటి వరకు మీరు దాదాపుగా 4500 కిలోమీటర్లు మారథాన్ మైల్ రైన్ అందుకున్నారు సార్. మీకు గుర్తుండిపోయే మారథాన్ కావచ్చు, మైల్ రాయి కావచ్చు, ఏదని మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పటి వరకు 12 మారథాన్లు కంప్లీట్ చేశాను సార్. మన హైదరాబాద్ లో 7, ముంబైలో 4, కాశ్మీర్ లో 1, ఢిల్లీలో 1, మొత్తం 12 కంప్లీట్ చేసినాను సార్. నాకు ఇప్పటి వరకు నేను చేసిన మారథాన్లలో నాకు మంచి టైమింగ్ 2026 జనవరి 18th రోజున ముంబైలో జరిగిన మారథాన్ నాకు 4 hours 13 seconds లో కంప్లీట్ చేయడం జరిగింది. సార్, అంతకు ముందు మీరు పూణేలో 100 కిలోమీటర్ల ఆల్ట్రా మారథాన్ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ 100 కిలోమీటర్ల ఆల్ట్రా మారథాన్ అంటే సాధారణ విషయం కాదు సార్. అలాంటి సమయంలో, క్లిష్టమైన సమయంలో మీరు మనసును కావచ్చు, అలాగే ఏకాగ్రతతో ఉండడం, దీన్ని ఎలా సార్ మీరు సర్దుబాటు చేసుకున్నారు? సార్, మేము అందరూ అంటే ఇప్పుడు శాంతివనం రన్నింగ్ గ్రూప్ మన బోడుప్పల్లో ఉన్న సార్, అక్కడ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. దాంట్లో అన్ని అంటే ఎన్ని మారథాన్ చేసినాం కదా, ఈ సంవత్సరం మనం పూణేలో ఇది ఆల్ట్రా 100 kilometers ఉందని మన వరదరాజు సారు అండ్ నాగభూషణం సారు నా యొక్క రన్నింగ్ ఫ్రెండ్స్ మేము ముగ్గురం కలిసి పూణే టు బారామతి 100 kilometerను కంప్లీట్ చేయడం జరిగింది. ఇది 12 hours 30 minutes పట్టింది సార్. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే ఈవినింగ్ 4:30కి మేము కంప్లీట్ చేయడం జరిగింది సార్. ఆ మారథాన్లలో మాకు
ఫస్ట్ 100 కిలోమీటర్లను భయమైంది, కానీ ఆ కంప్లీట్ చేసిన తర్వాత మహారాష్ట్ర మంత్రి చేతుల బహుమతి అందుకుంటున్నప్పుడు మాకు కష్టపడ్డ శ్రమ అంతా పోయి ఉత్సాహం వచ్చి ఇలాంటి ఎన్నో చేయాలనే అనుభవం ఎదురైంది సార్. అక్కడి నుంచి సార్ మీరు ఎస్ఐ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఇంటెలిజెన్స్ విభాగంలో సిఐగా విధులు నిర్వహిస్తున్నారు సార్. ఇప్పుడు సిఐ అంటే మీకు పని రకంగా కూడా కొంత బాధ్యత ఉంటుంది, లేకపోతే ఒత్తిడి ఉంటుంది, కుటుంబం పరంగా కూడా వాళ్ళకి అన్ని రకాలుగా పిల్లలకు కావచ్చు, భార్యకి కావచ్చు, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆ సమయం అలాగే గ్రౌండ్కి వచ్చి ఈ మారథాన్లకు ప్రాక్టీస్ చేయడం, ఈ సమయాన్ని ఎలా సర్దుబాటు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు సార్? సమయం అనే ఎవరికైనా 24 గంటలే. దానికి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా రన్నింగ్ మాత్రం ఒక 1 అవర్, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏ టప్పుడు దొరికినా మార్నింగ్ ఒక 1 అవర్ అయితే కేటాయిస్తాను సార్. ఈ రన్నింగ్ స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం సార్, నేను 2010లో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది. బెడ్ రెస్ట్ వల్ల నేను వెయిట్ బాగా పెరగడం జరిగింది. ఈ రన్నింగ్ ను వెయిట్ తగ్గడానికి స్టార్ట్ చేసినాను సార్. రన్నింగ్ అనేది మంచి వ్యసనంగా అలవట్టుకున్నాను సార్. భవిష్యత్తులో కూడా మీరు ఇలానే మారథాన్ లో ముందుకు వెళ్ళాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ప్రధానంగా ఇప్పుడు ఉన్న యువతకు కావచ్చు, అనేక ఉద్యోగాల్లో తలమునకలైన వారికి, లేకపోతే సాధారణమైన ప్రజలకు కావచ్చు, మీరు ఇచ్చే సలహా లేకపోతే మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? నాకు టైం లేదు, నాకు అందుకే చేయట్లేదు, అది కాదు సార్. ఒక 1 అవర్ ఏ టైం అయినా సరే ఆరోగ్యం కోసం మనం ఒక 1 అవర్ మన శరీరానికి కేటాయిస్తే, ఓన్లీ రన్నింగే కాదు సార్, వాకింగ్ అయినా సరే, యోగా అయినా సరే, సైకిల్ తొక్కడం కానీ, ఈత కొట్టడం కానీ, ఏదైనా ఒక 1 అవర్ శారీరక శ్రమ శరీరాన్ని కష్టపెడితే మనం ఆరోగ్యంగా భవిష్యత్తుకు ఆరోగ్య తెలంగాణ కానీ ఆరోగ్య భారత్ ను నిర్మించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్. ఇది ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తున్న దుబ్బా కిషన్ గారు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సమయాన్ని వ్యాయామాన్ని కేటాయించినట్లయితే ఎంతో ఆరోగ్యంగా దృఢంగా ఉంటారని, ఆటోమేటిక్ కూడా వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో విజయం సాధిస్తారని చెబుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్ తో సూర్బాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఎంఎంకే అధినేత టీటీవీ దినకరన్ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఈ మేరకు చెన్నైలో తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ పీయూష్ గోయల్ను కలిసి తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజీ పడిన వారు ఎప్పుడు ఓడిపోరని టీటీవీ దినకరన్ అన్నారు. ఇదొక కొత్త ప్రారంభమని తెలిపిన ఆయన, దివంగత మాజీ సీఎం జయలలిత మద్దతుదారులుగా తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. వ్యక్తిగత వైరుధ్యాలు పక్కన పెట్టి తమిళనాడు అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎన్డీఏలో చేరానని తెలిపారు. దినకరన్ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం సంతోషకరమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. డీఎంకే అసమర్థ పాలన, ఆ పార్టీ నాయకులు చేసిన అవినీతిని తమిళనాడు ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో దినకరన్ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా పోటీ చేసింది. అయితే గత ఏడాది కూటమి నాయకత్వ బాధ్యతలను పళనిస్వామికి అప్పగించగా ఆయన వ్యతిరేకించారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నించినా అది సఫలం కాలేదు. చివరకు మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరారు. మన దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఎన్నో అద్భుతమైన చారిత్రాత్మక అంశాలు ఉన్నాయి. అయితే బీహార్లోని 2 గ్రామాల కథ చాలా ప్రత్యేకం. ఇక్కడి వందలాది ముస్లిం కుటుంబాల శుభకార్యాలు తరతరాలుగా హిందూ పద్ధతుల్లో జరుగుతున్నాయి. వధువు కళ్లకు కాటుక, నుదుట సింధూరం వంటి అలంకరణలు ఉంటాయి. ఈ గ్రామస్తుల పూర్వీకులు కొన్ని శతాబ్దాల క్రితం హిందువులేనని చెబుతున్నారు. మరి వారు మతం ఎందుకు మారారు? మారినా ఇంకా ఎందుకు హిందూ పద్ధతులను అనుసరిస్తున్నారో ఈ కథనంలో చూద్దాం. బీహార్లోని గయా, ఔరంగాబాద్ సరిహద్దులో ఉన్న పీరు, బంతారా అనే 2 గ్రామాలు హిందూ ముస్లిం సామరస్యానికి ప్రతిబింబంగా నిలుస్తున్నాయి. ఇక్కడ నివసిస్తున్న 1000కి పైగా ముస్లిం కుటుంబాలు ఇస్లాంను అనుసరిస్తున్నా వారి ఇంటి శుభకార్యాలు మాత్రం హిందూ పద్ధతుల్లోనే జరుగుతాయి. మసీదులో నికాహ్ జరిగినప్పటికీ ఇంటి వద్ద హిందూ ఆచారాలనే అనుసరిస్తారు. వివాహ వేడుకలు మొదలయ్యాయంటే చాలు ఇక్కడ దశరథుడు, శ్రీరాముడు కీర్తనలు వినిపిస్తాయి. హల్దీ వేడుకలో మహిళలు గుమిగూడి ఈ జానపద గీతాలను ఆలపిస్తారు. హిందూ వివాహాల్లో లాగే మడ్వా వేసి పెళ్లి పందిరి కింద నాగలిని నడపడం వంటి ఆచారాలను ఈ ముస్లిం కుటుంబాలు కొనసాగిస్తున్నాయి. వధువు కళ్లకు కాటుక, నుదుట సింధూరం వంటి అలంకరణలు తప్పనిసరిగా ఉంటాయి. హోలీ, దసరా వంటి పండుగల్లోనూ పాల్గొంటారు. జూటా, హిక్కై వంటి ఇతర హిందూ ఆచారాలు కూడా వారి సమాజంలో కొనసాగుతున్నాయి. 14వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ పాలనలో ఈ ప్రాంతాలకు చెందిన జమీందారులు భూమిహార్ మధురా చౌదరి, సోనభద్రి భూమిహార్లు తమ అనుచరులు, బంధువులతో కలిసి ఇస్లాంను స్వీకరించారు. మతం మారాక పేర్లను మార్చుకున్నారు. మతం మారినప్పటికీ పూర్వీకుల హిందూ సంప్రదాయాలను, రక్త సంబంధాలను వదులుకోలేదు. తాము హిందూ భూమిహార్ల వంశస్థులమని చెప్పుకోవడానికి వారు గర్వపడతారు. తమ డిఎన్ఏలో హిందూ మూలాలు ఉన్నాయని పీరు గ్రామానికి చెందిన అమనుల్లా ఖాన్ అనే పండితుడు పీరు ఏక్ పరిచయ్ అనే పుస్తకంలో వివరించారు. మహారాష్ట్ర బీడ్ జిల్లాలో ఓ మహిళ తక్కువ ఖర్చుతో గుమ్మడికాయల సాగు ద్వారా అద్భుతాలు సృష్టిస్తోంది. ఆష్టి తాలూకాకు చెందిన మందాకిని స్వయం సహాయక సంఘాల సహాయంతో
సేంద్రియ పద్ధతిలో గుమ్మడికాయలు సాగు చేస్తోంది. 8 నెలల్లో 3 పంటలు పండించడమే కాకుండా 7,000 పెట్టుబడితో 45 టన్నుల దిగుబడి సాధించింది. వాటిని 5 రాష్ట్రాలకు ఎగుమతి చేస్తోంది. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న గుమ్మడికాయల నాణ్యత బాగుందని మందాకిని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల గిరిజన గ్రామంలో పెద్ద పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పశువుల మందపై దాడి చేసి 2 ఆవుల్ని చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. అందమైన ముద్దుగుమ్మలు వయ్యారి హంస నడకలతో చేసిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది. పట్టాయధీం పేరిట హైదరాబాద్ బేగంపేటలో కన్ఫీ క్లబ్ డార్లింగ్స్ డే అవుట్ 2026 ఫ్యాషన్ షోలో ముద్దుగుమ్మలు హొయలుపోయారు. ఇండో వెస్టర్న్ పార్టీవేర్ కలెక్షన్లో అందరినీ మైమర్పించారు.